లోక్ మంథన్ భాగ్యనగర్ కార్యక్రమానికి శిల్పారామం వేదికైంది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసీ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ చిత్రకళ, ఇలవేల్పు, కోయరాజుల వంశచరిత్రని తెలిపే దాలుగుడ్డ, గుజ్జాడ మొగ్గ నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. జరుగుతున్న లోక్ మంథన్ ఈవెంట్లో భాగంగా మనతో కొంతమంది కల్చర్ చేసే కళాకారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ కళ ఏంటి. వీళ్ళు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి వచ్చామని చెప్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మాది పాలవంశ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. ఏం పేరు మీ పేరు? నా పేరు మాడే గణేష్. నా పేరు కొమ్ముడోలి డాన్స్ అంటాం. దాన్ని భీమడ పెట్టి కలు కొమ్ముడోలి డాన్స్ అంటాం. మేము ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఇది చేస్తాం దాదాపు మా తాతల తండ్రుల నుంచి చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి వాళ్ళు నేర్పించిన విధానాన్ని బట్టి మేము వేస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి ప్రోగ్రాలకి పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే మా పెద్దలు వాళ్ళు తీసుకొచ్చినారు, మన రాష్ట్రపతి మేడం గారు వస్తున్నారంటే మనం తీసుకొచ్చినారు, అందుకే వచ్చినాం ఇక్కడ. ఈ యొక్క ఆదివాసులు అనేది మాకు సమ్మక్క సారలమ్మ జాతరలు, నాగులమ్మ జాతరలు ఉన్నాయి. అందులోని ఆదివాసులో కూడా గట్టు గోత్రాలు ఉంటాయి. గోత్రం ఒక విలువేలు పని ఉంటుంది. 3వ గట్ట నుంచి 7వ గట్ట వరకు. ఇందాక చూపించాను ఆ గుడ్డలోని. ఆ గుడ్డలోని ఆ బిరుదులు, ఆ సింబల్స్ ఏంటంటే మా ఆదివాసుల చరిత్ర. అది అంటే 3వ గట్ట నుండి 7వ గట్ట వరకు చరిత్ర అనమాట. అంటే ఇంటి పేరుకి ఒక విలువేల్పు అనేది ఉంటుంది. ఆ విలువేల్పు చరిత్ర చెప్తాము. సమ్మక్క సారలంకను ఆడిస్తాము, విలువేల్పును ఆడిస్తాము. మా సావుకు కానీ మా కర్మలకు కానీ ఇదే వాయిద్యం వాడతాం. మా తరతరాల ఒక 1000 సంవత్సరాలు మా ముత్తాతల నుంచి వస్తుంది కళ. పండుగలకు కూడా ఇదే వాడతారా? సమ్మక్క సారలక పండలకి, మా విలువేలు పండలకి, మా చనిపోయినకు కూడా, మా ఆదివాసులు ఎవరైతే చనిపోతారో ఆ ఆదివాసి చనిపోయినకు కూడా కొడతాము. నెక్స్ట్ వాళ్ళ కర్మకాండలకు కూడా కొడతాము. ఇది ఒక 4 విధాలుగా దీన్ని వాడతాము. మా ఆదివాసులకి పవిత్రమైన ఇది వాయిద్యం అన్నమాట. ఈ సమ్మక్క సార్ల మేడారం సమ్మక్క జాతర, మా జాతర కుంభమేళం జరగాలన్నా ఈ డోలు లేకుంటే వాయిద్యం జరగదు. వాయిద్యం పేరు ఏమంటారు? దీనికి పేరు ఏమైనా? దీన్ని కోయ డోలి అర్తి ఆచారం కళ అంటారు. కోయ డోలి అర్తి బిడ్డలు పిలుస్తారు దీన్ని. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డ్రమ్స్ అవే వాడుతున్నారు కదా, మీరు ఇంకా ఇవి వాడుతున్నారా? ఇవి ఎక్కడ తయారు చేస్తారు? దీని గురించి పూర్వంలోనే మా ముత్తాతలు కూడా ప్లాస్టిక్ డ్రమ్లు వాడలే. ఇది ఎండింది మొద్దు, అంటే దీని ఏమంటారు, ఏగిసి మొద్దు, కొట్టేది సిర్ర, అంటే వేగిసి ఇది కంక సిర్ర, ఇది ఎదురు వెళ్ళం. నెక్స్ట్ ఇది ఒక జనమతారు. ఇది మా తాతలు మా ముత్తాతలు మేమే తయారు చేసుకొని మా ఆదివాసులు ఎన్నో రకాల వాయిద్యాలు కొట్టినా కానీ ఈ విలువేల్పులు కానీ సమ్మక్క సారలమ్మ కానీ రాలే. ఈ యొక్క దరువుకి అప్పుడు ఈ దరువు కొట్టడం వల్ల అప్పుడు ఇట్ట కొట్టడం వల్ల ఆ తల్లికి పూరకం వచ్చే వల్ల అప్పుడు దేవుడు ఆడడం జరిగింది. నెక్స్ట్ అందులోని మా డాలుగుడ్డ, అంటే డాలుగుడ్డ నిశానం, ఈ డాలు నిశానం. ఇందులో ఈ సింబల్స్ ఏంటంటే గట్టు గోత్రానికి ఒక గోత్రం ఉంటుంది. ఈ సింబల్ చెప్పేది కూడా మేమే, అర్తిబిడ్డలం. మా నర్తిబిడ్డలు. అవి దేని గురించి చెప్పించుకుంటారు మీరు చెప్పండి, దేనికి ఇవన్నీ ఏంటి అసలు? మా ఆదివాసీ కోయ చరిత్రకు సంబంధించి పూర్వం మా తాతల కాలంలో మా ఇంటి పేర్లు అనేవి ఎలా జరిగాయి, మా వంశం అసలు ఎట్లా జరిగింది, మా వంశం యొక్క అసలు పుట్టు పూర్వత్రాల గురించి ఈ పడిగ ద్వారా తయారు చేస్తాం. ఇది కేవలం ఆదివాసీ కోయ చరిత్రను మాత్రమే తెలియజేస్తుంది. ఈ పడిగ కేవలం చరిత్రకు సంబంధించిన విషయాలని, ఇది పూర్వం గతంలో మా రాజులు ఎట్లా వచ్చారనే విషయాన్ని గురించి ఈ చరిత్ర అనేది తయారు చేస్తాం. దీన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎలకలగూడెం అనే చిన్న మారుమూల గ్రామం నుంచి మా అన్నయ్య, నేను, తోలెం వెంకటేశ్వర్లు, తోలెం కళ్యాణ్ అని నేను తయారు చేస్తూ ఉన్నాం. ఇది గత 100-150 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి ఇది మాకు ఈ కళ అనేది సంప్రమించడం జరుగుతుంది. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కలా ఉంది అండ్ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అది ఏదైనా పెట్టుకోవచ్చా లేదంటే దానికి ఏమన్నా ఒక్కొక్క దానికి కొన్నిటికి కొన్ని స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి. ఈ వరుసలో అనేవి వీళ్ళు అనేటోళ్ళు రాజులు, వీళ్ళు వాళ్ళ వైఫ్స్. ఇదంతా చరిత్రకు సంబంధించి మా ఆదివాసీ కళాకారుడైనటువంటి మన సగనం శ్రీను గారు వివరిస్తారు. దీన్ని మా పూర్వం నుంచి మా ఆదివాసీ సాంప్రదాయాన్ని బ్రతికించడం కోసం మేము ఎడ్యుకేటెడ్ డిగ్రీలు చదువుకున్నప్పటికీ మా కళ అంతరించిపోకూడదనే కాన్సెప్ట్తోని ఈ కళను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా, మీరేం ఈ కళని ప్రదర్శించడానికి వచ్చారు? దీన్ని ఏమంటారు? ఇక్కడ గుజ్జడి మొగ మేము పెళ్ళికి ఇట్లా పండుగకి గుజ్జడి మొగ పట్టుకొని ఎగురుకుంటాం సార్. అంటే రెగ్యులర్గా చేస్తుంటారా అవి ఊర్లో అక్కడ, లేకపోతే అప్పుడప్పుడు ఉంటుంది? అప్పుడప్పుడు ఉంటుంది సార్, పండగకిను పెళ్ళికి అట్లే ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఇది నేర్పిస్తున్నారా? ఈ పాపను కూడా తీసుకొచ్చినారు ఇక్కడికి? నేర్పిస్తాం సార్, నేర్చుకుంటాం. హైదరాబాద్ ఎప్పుడన్నా ఇలాంటి ప్రదర్శనలు చేశారా? ఫస్ట్ టైం ఇది? ఇదే ఫస్ట్ వచ్చినాం సార్, ఇదే ఫస్ట్ వచ్చినాం. మాకు తెలియదుగా, ఇదే ఫస్ట్ వచ్చినాం.
ఫెస్టివల్లో ఇది వాదించడానికి ఇక్కడికి వచ్చాము. మా కళని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. దీంతోపాటు ఇక్కడ హైదరాబాద్లో కూడా తెలుసుకునేందుకు చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.